నమస్తే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు. చాలా మందికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పి, బ్యాక్ పెయిన్, హ్యాండ్స్ లాగడం, ఇట్లా తిమ్మిర్లు ఎక్కడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఎందువల్ల అవి వస్తూ ఉంటాయి? బాడీలో ఏం చేంజెస్ ఉంటాయి? వాళ్ళు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ కావచ్చు, తినాల్సిన ఫుడ్ కావచ్చు. సో, దీన్ని మనము ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. సో, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, ఎముకలు అరిగిపోవడం. మీకు ఎముకలు ఎప్పుడు అరిగిపోవాలి? 80 ఏళ్ళకో, 90 ఏళ్ళకో అరిగిపోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, సో, వీళ్ళకి 20 ఇయర్స్ అట్‌లీస్ట్ 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎముకలనేవి బాగా అరిగిపోతున్నాయి. ఎందుకు అరిగిపోతున్నాయంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. ఏం లైఫ్ స్టైల్‌లో ప్రాబ్లమ్ ఉంది? ఫుడ్ సరిగ్గా తినట్లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు, ఎక్సర్సైజ్ సరిగ్గా చెయ్యట్లేదు. అంతేకాకుండా లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇవి కాకుండా ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ చేస్తుంటారు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయో వీళ్ళలో మోకాళ్ళు గానీ, లేకపోతే మోచేతులు గానీ, యాంకిల్స్ గానీ బాగా ఏజ్ అయిపోతున్నాయి. ఏజ్ అయిపోయి అరిగిపోతున్నాయన్నమాట. దీన్ని ఏమంటామంటే ఏజ్ అనేది అరిగిపోతున్నాయి. దీన్ని ఎలా చేయాలి? బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే దీంట్లో అలోపతిలో ఏముంటుందంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. మీకు ఏ స్టేజ్‌లో ఉన్న పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు ఓకే. ఎప్పుడైతే గ్రేడ్ 3, గ్రేడ్ 4కెళ్తుందో పెయిన్ కిల్లర్స్ అనేవి పనిచేయవనమాట. పని చేయకపోతే వీళ్ళేమంటారు మీకు సర్జరీ చేయమంటారు. సో, అప్పుడు చాలామంది ఇంటర్నెట్‌కెళ్ళి చెక్ చేస్తే సర్జరీ తప్పించుకోవాలని చెక్ చేస్తే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనొస్తుంది. హోమియోపతి ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్‌లో ఉంటే కంప్లీట్‌గా మీ చేంజెస్‌ని రివర్స్ చేస్తుంది, నార్మల్‌గా చేస్తుంది. అదే థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒక 100 కేసులు గాని ఎవరైనా మీరు కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలనే కేసెస్ 100 కేసెస్‌గా నా దగ్గరకొస్తే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది కేసెస్‌కి సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. సర్జరీ లేకుండా వీళ్ళని ట్రీట్ చేయొచ్చనమాట. బట్ థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడాల్సొస్తది. అదే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాడి మానేస్తే సరిపోతుంది. హోమియోపతిలో ఏంటంటే పెయిన్స్ అనేవి చాలా క్విక్‌గా రిలీఫ్ అవుతాయి. అంతేకాకుండా ఫర్దర్‌గా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సో, అంతే ఇవన్నీ జీరో సైడ్ ఎఫెక్ట్స్. మీరు ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, అలోపతి తీసుకోండి. వీటన్నిటికంటే బెటర్‌గా హోమియోపతి పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా క్విక్‌గా మీ పెయిన్ రిలీఫ్ ఇవ్వడము, చాలా క్విక్‌గా మీ పెయిన్స్‌ని రిలీఫ్ ఇస్తుంది. మీకు ఈ మోకాళ్ళ నొప్పులు గానీ, ఏ జాయింట్ పెయిన్స్ ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ కండి. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. Fiticus Homeopathy